ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో మరలా తిరిగి ఈ శనివారం అనేకుల పక్షంగా విజ్ఞాపన చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని నేటి విజ్ఞాపన దినమును మనము ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నశించిపోతున్న ఆత్మల పక్షముగా విజ్ఞాపన చేయడానికి, దేశం యొక్క క్షేమము కోసం అనేకుల పక్షముగా విజ్ఞాపన చేయడానికి ప్రభువా, మీరు మాకిచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థనలోను ఆలకించువాడా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ కూడికి నీ చేతులకి ఎత్తిపడుచుండగా నీ సన్నిధి, నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి నీ నామం మహిమపరచుకోండి. సమస్తము నీ కృపగలిగిన హస్తాలకి అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మరి మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా ప్రభు నామాన్ని కీర్తిస్తూ స్తుతిస్తూ మనము ముందుకు సాగుదాం. పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాట నంబరు 86. అందరూ మీ బుక్స్ తీసుకోండి. 86వ పాట. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము మా పెన్నిధి. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము మా పెన్నిధి. నీ కృపా నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో. నీ కృపా నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో. కరములు చాచి నన్ను చేరదీసి, కరములు చాచి నన్ను చేరదీసి, పరిశుద్ధుడాని బస చేసినావు. పరిశుద్ధుడాని బస చేసినావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము మా పెన్నిధి. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము మా పెన్నిధి. కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మా చీకటి కెరటాలలో. కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మా చీకటి కెరటాలలో. చీకటి తెరలు ఛేదించినావు, చీకటి తెరలు ఛేదించినావు. నీతి భాస్కరుడా, నీవు నాకున్నావు. నీతి భాస్కరుడా, నీవు నాకున్నావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము మా పెన్నిధి. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము మా పెన్నిధి. నిత్యము మా పెన్నిధి. హల్లెలూయా. మరొక పాట పాడదాం.
పాట నంబరు 200. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. నీ స్ఫూర్తినే పొంది నే సాగేదా, నీ స్ఫూర్తినే పొంది నే సాగేదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించెదా. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించెదా. నీ వాక్యానుసారం జీవించెదా, నీ ఘన కీర్తిని వివరించెదా, నీ ఘన కీర్తిని వివరించెదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం.
నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం ఆరాధన చేద్దాం. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ బిడ్డలుగా మనలను చేసుకొని ఉన్నతమైన తన కృపలో మనలను కాపాడుతూ మనకిస్తున్నటువంటి మరొక ప్రత్యేకమైన ఈ దినాన్ని బట్టి ప్రభుని మనం ఎంతైనా మహిమపరుద్దాం. చాలిన దేవుడు, కృపగల దేవుడు, కరుణించే దేవుడు, మహిమోన్నతుడైన దేవుడు. హృదయపూర్వకంగా ఆయనను ఘనపరుద్దాం. దేవా మీకు స్తోత్రాలు, వందనాలు స్వామి. మంచి దేవునిగా, మహోన్నతుడైన దేవునిగా, అద్వితీయ దేవునిగా మీరున్నందుకై మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. అనంత స్తోత్రార్హుడా, మహిమకు ఘనతకు పాత్రుడా, స్తుతి ప్రశంసలకు అర్హుడా, రాజా మీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. సృష్టికర్తవు, నిర్మాణకుడవు, సమస్తమునకు ఆధారభూతుడవు నీవైన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమును మహిమపరుస్తున్నాం నాయనా. శ్రేష్టమైన ఘనమైన నామం కలిగిన మహనీయుడా, సర్వాధికారి, నీ అనంతమైన అతి శ్రేష్టమైన పాదాలకు హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు మేము తెలియచేస్తున్నాం. మీరు మాకు దేవునిగా దొరికినందుకు, మమ్మలను మీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలనైనా. ప్రేమించి నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని నీ పరిచర్యకు పనికి వచ్చేవారిగా, నీ పనిలో పాలి భాగస్సులుగా, నీ యొక్క వ్యవసాయముగా, నీ జత పనివారిగా మేము ఉండాలని మీరు ఆశించినైనా ప్రేమించి మాకిచ్చిన తండ్రి ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నశించిపోతున్న లోకం కోసం ప్రభువా మీ సన్నిధిలో విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మేము ఉండడానికి మీరు చూపిస్తున్న ఈ కృపకై మీకు వందనాలు స్వామి. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మా రక్షక మీకు స్తోత్రాలు. త్రియేక దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సమస్తమైన ఆరాధనకు నీవు మాత్రమే అర్హుడవునైనా, నీవు మాత్రమే ఘనమైన దేవుడవు గనుక నీ నామమును ఘనపరుస్తున్నాం. ఈ రాత్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయనా. మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి హృదయపూర్వకంగా మీ నామమును ఘనపరుస్తుంటుండగా దేవా మా దీన ఆరాధన మీరు అందుకొనండి ప్రభువా. మా స్తుతులు మీరు అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్తుతులపై ఆసీనుడవై మమ్మలను ఆశీర్వదించే అద్వితీయుడా మీకు స్తోత్రాలు. ఘనమైన మహిమాన్వితమైన మీ పాదములకు మా హృదయపూర్వకంగా మేము నమస్కరిస్తూ ఉన్నాం. ఈ రాత్రి యేసయ్యా మీరు ఇచ్చిన ఈ కృపకై మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ మా ఆరాధన మీరు అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలనైనా. ఆరాధ్య దైవమా మీకు వందనాలు. అధికాంక్షణీయుడా, అధిక స్తోత్రార్హుడా మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనా అందుకో, ఆరాధనా అందుకో, పాపక్షమాపణ జీవామునిచ్చిన కరుణామయా అందుకో, ఆరాధనా అందుకో. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా మోషేతో అన్నావు ఉన్నానని. అల్ఫయు నీవే ఓమేగాయును, అల్ఫయు నీవే ఓమేగాయును, ఆద్యంతరహితుడవు
క్షమాపణ జీవామునిచ్చిన కరుణామయా, అందుకో ఆరాధన, అందుకో. పాపంబున మించి నశించితిని, లోకంబు నాదంచు ఆశించితిని. పాపంబున జన్మించి నశించితిని, లోకంబు నాదంచు ఆశించితిని. అయినా నీవు రక్షణనివ్వా, అయినా నీవు రక్షణనివ్వా. ప్రేమించి పంపితివి యేసు ప్రభున్, ఘనత మహిమా నీకేయని. హల్లెలూయా గానము చేసేదము. పాప క్షమాపణ జీవామునిచ్చిన కరుణామయా, అందుకో ఆరాధన, అందుకో. తెలిసి కొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభుడవనియు. తెలిసి కొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభుడవనియు. రానున్నావు మరలా నాకై, రానున్నావు మరలా నాకై. ఆనంద దేశములో నన్నుంచుటకై, ఘనత మహిమా నీకేయని. హల్లెలూయా గానము చేసేదము. పాప క్షమాపణ జీవామునిచ్చిన కరుణామయా, అందుకో ఆరాధన, అందుకో ఆరాధన, అందుకో. పాప క్షమాపణ జీవామునిచ్చిన కరుణామయా, అందుకో ఆరాధన, అందుకో. తండ్రి స్తోత్రాలు, వందనాలనైనా. ఆరాధన అందుకునే ఏకైక దేవుడవు నీవే యేసయ్యా. తండ్రి, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మానవాళికి పాపక్షమాపణనిచ్చి జీవాన్నిచ్చిన మహనీయుడో రాజా, మీకు స్తోత్రాలు. నైనా నశించి నిత్య నాశనానికి పరిగెడుతున్న మా జీవితాలను ప్రేమించి అయ్యా నిత్య జీవంలో ప్రవేశాన్ని ఇవ్వడానికి కృప చూపిన మహా ఉన్నతుడా, తేజోమయుడా, మీకు స్తోత్రాలు. ఎంతైనా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఎంతైనా పూజారుడవయ్యా, నీ వంటి వారు ఎవరు కూడా లేరు స్వామి. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నశించిపోతున్న లోకం కోసం నైనా మీ పక్షముగా, మీ బిడ్డలముగా మీ యొక్క పనిని మేము చేయడానికి మీరు చూపిన ఈ కృపను బట్టి అనేక ఆత్మల కోసం విజ్ఞాపన చేసి రోధించి ఆత్మలను యొద్దకు తీసుకొని రాగలిగిన వారిగా మేము ఉండాలని ఆశించి దేవా, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు. హృదయపూర్వకంగా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నాయన. మీరిచ్చిన ఈ భాగ్యమును బట్టి మరొకసారి మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తుంటుండగా మా ఆరాధన మీరు అంగీకరించి మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్ఠ నామంలో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. జగద్రక్షకుడను పాపుల విమోచకుడను ప్రాణప్రదాతైన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములు మీ ಎಲ್ಲరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, దేవుని మనలను ప్రేమించి వాస్తవానికి ప్రియులారా మందిరములో కూడి ప్రభువుని ఆరాధించుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ ప్రతి విశ్వాసి యొక్క గృహం ఒక ప్రార్థనా మందిరముగా దేవుడు మార్చి
మనకిచ్చినటువంటి ఈ దివ్యమైన భాగ్యమును బట్టి ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, ఈ విజ్ఞాపన దినమున దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం తెచ్చుకొని నశించిపోతున్న ఆత్మల పక్షంగా దేశం యొక్క పరిస్థితుల కొరకు, ప్రియులారా, అనేకుల యొక్క రక్షణ కొరకు ఈ రాత్రి మనము విజ్ఞాపన చేద్దాం. ప్రియులారా, పోయిన వారం మనము ధ్యానం చేశాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, ఇక్కడ అంతకుముందు మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే, మొదటిగా 13వ వచనంలో వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని గురించి ధ్యానం చేశాం. రెండవదిగా విశ్వాసముతో కూడిన ప్రార్థన. మూడవదిగా విసుకక ఎడతెగక చేసే ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఈరోజు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, ప్రియులారా, ఒకని కొరకు ఒకరు శ్రద్ధ వహించి చేసే ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. ఒకని కొరకు ఒకరు శ్రద్ధ వహించి చేసే ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, మనం ఇతరుల పట్ల శ్రద్ధ వహించే వారమై ఉండాలి. ఎదుటి వారి యొక్క అవసరతలో ఉండేవారి యొక్క ప్రతి వారి నిమిత్తం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇందుకీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుడి అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘానికి రాస్తూ, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అంటున్నాడు. ప్రియులారా, ఎందుకు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలి? నశించిపోయే వారి కోసం విజ్ఞాపన చేయాలి. రక్షణ లేని వారి కొరకు విజ్ఞాపన చేయాలి. తోబుట్టి వారి కొరకు, దేశ క్షేమం కోసము, పాపంలో ఉన్నవారు, చెడుగులో ఉన్నవారు, అపవిత్రతలో ఉన్న వారి కొరకు మనం ఇలాగ విజ్ఞాపన చేయాలి. కానీ ఇక్కడ బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, సమస్త పరిశుద్ధుల కొరకు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన. ఎందుకు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన ఎందుకు చేయాలంటే, 1-2-3 కారణాలు చూద్దాం ఈరోజు. మొదటిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయనట్లు ప్రార్థించాలట. మనం సమస్త పరిశుద్ధుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే, వాక్యం చెప్పటానికి అనుకూల సమయం. అంటే ప్రియులారా, పూర్వ దినాలకి నేటి దినాలకి ఉన్న తేడా మనం చూస్తే, పూర్వ దినాల్లో విస్తారముగా విరివిగా వాక్యం చెప్పడానికి అవకాశం కలిగింది. నేటి దినాల్లో చూస్తుంటే ఎక్కడ చూసినా నిర్బంధాలు, ఆటంకాలు మనము రోజు మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? ఎవరిచ్చారు మీకు పర్మిషను? రకరకాలైనటువంటి ప్రశ్నలతో. తెలుసు, మన రాజ్యాంగ ప్రకారం ప్రతివారు తమ తమ మతాన్ని లేక భావాల్ని వ్యక్తపరచుకోవచ్చు అనే సత్యం తెలుసు. కానీ ప్రియులారా, సాతానుడు సువార్తకు ఆటంకం కలిగిస్తూ కొంతమందిని ప్రేరేపించి సువార్తని చెప్పకుండా అడ్డుపడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనం చూస్తే వాక్యం చెప్పటానికి అనుకూల సమయం కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలట. అవునండి, ఈ సంఘం యొక్క బాధ్యత. నేటి దినాల్లో మనం చూస్తున్నాం,
ఇదివరకు కరపత్రికలు ఇచ్చినా చక్కగా తీసుకునేవారు. ఇప్పుడు కరపత్రికలు ఇవ్వనట్లేదు. మనం ఇటీవల మనము ఒక పోస్ట్లో చూసాం, కరపత్రికలు ఇవ్వడానికి వెళితే పేడ నీళ్ళు చిమ్మారు. ఆటంకాలు అనుకూలంగా ఉండట్లేదు. ప్రియులారా, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం. అందుకే సంఘం యొక్క బాధ్యత ఏంటంటే, పరిశుద్ధులైన దైవజనులు, దేవుని సేవకులు వాక్యం చెప్పడానికి అనుకూల సమయం కోసం సంఘ బాధ్యత ఏంటంటే తప్పక మనం విజ్ఞాపన చేయాలి. ఇది దేవుడు మన మీద పెట్టిన భారం. వాక్యం లేకపోతే ప్రజలు నశించిపోతారు. వాక్యమే మనల్ని బ్రతికించేది. వాక్యమే పాపము నుండి మనల్ని విడిపించేది. వాక్యమే నిత్య జీవానికి మనల్ని తీసుకుని వెళ్ళేది. అందుకే వాక్యం ప్రకటించకుండా సాతానుడు రకరకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నాడు. అనుకూల సమయం కోసం మనం ప్రార్థించే వారికి ఉండాలని పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి అని అంటే, నెంబర్ 1, అనుకూల సమయం. వాక్యం చెప్పడానికి అనుకూల సమయం కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే చక్కగా ఇలా ఉంది, మేము మూర్ఖులు దుష్టుని మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము ప్రార్థించండి అంటున్నాడు. మూర్ఖులు దుష్టుల మనుషుల చేతిలో నుంచి, మూర్ఖులు దుష్టులు వారి చేతిలోంచి తప్పించబడడానికి ప్రార్థన చేయండి అని వాక్యం చెబుతుంది. అవునండి, వాక్యం చెప్పేటప్పుడు ప్రియులారా, రకరకాలైన మూర్ఖపు ప్రజలు ప్రియులారా సేవ చేయడానికి వ్యతిరేకముగా పనిచేస్తున్నారు. ఇంకా మనం చూస్తే తిరుగుబాటు చేస్తున్నారు, విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. చాలామంది వాక్యము నిమిత్తము ప్రియులారా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎన్నో హింసలు అనుభవిస్తున్నారు, చిరఛేదనాలు చేయబడుతున్నారు, భయంకరముగా కొట్టబడుతున్నారు, రాళ్లతో కొట్టబడుతున్నారు, తరమపడుతున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో చక్కగా ఈ మాటలు చెబుతున్నాడు. మేము మూర్ఖులు దుష్టుని మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడినట్లు. దేవునికి స్తోత్రం. అందుకోసం ప్రియులారా మనము ప్రార్థన చేయాలి. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకే పరిశుద్ధాత్ముడు సంఘమునికి బాధ్యతను అప్పగించారు. సంఘముగా మనము ఈ బాధ్యతను కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాన్ని మనం చూస్తే, దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రకటించినట్లు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రకటించినట్లు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఈరోజు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ పరిశుద్ధాత్ముడి ద్వారా వివరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినట్లు పరిశుద్ధుల కొరకు ప్రార్థించండి. సువార్తను నిర్మోహమాటముగా చెప్పాలంటే సేవకులకి ధైర్యం అవసరమైనది. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే నిజంగా ధైర్యం కావాలి సేవకులకి. ఈరోజు డబ్బు కోసం, మనుషుల మెప్పు కోసం, ప్రియులారా పొగడ్తల కోసం ఎదురు చూస్తున్న దినాలు ఇవి. నాకు బాగా గుర్తుంది, నేను ప్రారంభ దినాల్లో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక సేవకుని దగ్గర నేను పరిచర్య చేస్తున్నాను. ఆ సేవకుడు లేనప్పుడు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఆ సేవకునికి సహకారిగా ఉంటున్న దినాలు అవి.
సమయంలో ఒకరోజు సేవకుడు లేడు. ఆ సంఘంలో ఒక విశ్వాసి నా దగ్గరకు వచ్చి, మా ఇంటికి పునాది వేయాలి అయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. నేను చెప్పాను, ప్రార్థన కావాలా, అన్య ఆచారాలు కూడా కావాలా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోండి అన్నాను. నా వైపు పైకి క్రిందకలాగా 2-3 సార్లు చూశాడు. నడుమే చేతులు పట్టుకొని, నువ్వు ఆయనకంటే గొప్పోడివా అన్నాడు. ఎవరు సేవకునికి? లేదు లేదయ్యా, నేను అల్పుడను, నేను గొప్పవాడిని కాదు, నేను ఒక సహకారిని అంతే. కానీ వాక్యం ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. ప్రార్థన అయినా చేయించుకో, ఆచారాలతో నన్ను జరిగించుకో. ఈ రెండు కలిసి చేయొద్దు, రెండిటితో మిళితం కావద్దు అని ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే కరెక్ట్గా చెప్పానో కొంచెం నా మీద బాధ కలిగింది. అసలు నువ్వు రా, తర్వాత చూద్దాం అన్నట్లుగా వెళ్ళాడు. నేను చెప్పేశాను, ప్రార్థన చేయటం అయితే, ప్రార్థన ద్వారా ఆ ఫౌండేషన్ వేయటం అయితే నేను వస్తా. ప్రార్థన కాకుండా నువ్వు అన్యాచారాలతో నువ్వు చేసే పని అయితే నా దేవుని నామాన్ని నేను అక్కడ అవమానపరచను. నా దేవునికి అవమానం జరిగిన దగ్గర నేను నిలబడలేను. అలాగే నేను చేయలేను. సారీ అండి, క్షమించండి, నేను రాలేను అన్నాను. చాలా సీరియస్గా మరలా పైకి కిందకు చూశాడు. అసలు నువ్వు రా అన్నాడు. వెళ్ళాను. అంత దూరం నుండి చూశాను. ఆ నిట్టాడికి చక్కగా అన్ని ఏవో దారాలు, ఆకులు, ఏవేవో అన్యాచార సంబంధమైన వాటిని అన్నిటినీ కట్టేశారు. ఒక ప్రక్క కొబ్బరికాయలు, ఒక ప్రక్క పూజా కార్యక్రమాలు, ఆ సామ్రాట్ ఏవేవో చాలా, అవన్నీ అన్య సంబంధమైనటువంటి ఆచారాలతో కూడినవన్నీ అక్కడ పెట్టారు. నేను అంత దూరాన్ని నిలబడిపోయాను. క్షమించండి, నేను మాత్రం ఆ పని చేయలేను, మీరు వాటితో చేసుకోండి అని చెప్పేసి వచ్చేసాను. తర్వాత వారు నా మీద బాధపడ్డారు. బాధపడినా పర్వాలేదు, నా దేవుని నేను దుఃఖపెట్టకూడదు. మనుష్యుల్ని సంతోషపెట్టేవాడిని అయితేనా నేను దేవుణ్ణి అన్నిటికీ సంతోషపెట్టలేను, దుఃఖపెట్టేవాడిగా ఉంటాను. దేవుని వాక్యం నాకు నేర్పించింది, మనుషులు దుఃఖపెట్టినా పర్వాలేదు, దేవుని సంతోషపెట్టాలి. ఇది నా జీవితంలో నేను నేర్చుకున్నాను. అంతే. ఆ తెల్లవారి తర్వాత ఆ సేవకులు ఇచ్చారు. అయ్యా, పలానా రోజు నిన్నటి దినముని ఇలా జరిగింది, ఎందుకు మీరు ఈ ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేకపోయారు? ఎందుకు వారిని అలాగా మభ్య పెడుతున్నారు? వారికి సత్యమేదో తెలియాలి కదా. సత్యాన్ని వారు అనుసరించాలంటే బోధించే నీవే చెప్పాలి కదా. ఎందుకు వారికి కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు బోధించలేకపోతున్నారు అంటే, ఆ సేవకుడు నాతో అన్నాడు, బ్రదర్ డేవిడ్, నీకు తెలియదమ్మా, ఒకవేళ అలాగనే అయితే అన్నాడు. ఇట్లాగా అంటే ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే పైసా నిల్లమ్మా అన్నాడు, పైసా రాదమ్మా అన్నాడు. నాకెందుకో చాలా బాధిస్తుంది. నువ్వు పైసా కోసం నువ్వు సేవ చేస్తున్నావా? దేవుని సత్యాన్ని, సత్యము ఉన్నది ఉన్నట్లుగా దేవుని మహిమపరచడానికి నువ్వు నిలబడ్డావు, సేవకుడిగా ఉన్నావు. నువ్వు డబ్బు కోసమే నువ్వు సేవ చేస్తే అంతకంటే మనం చనిపోవటం మేలండి అన్నాను. చాలా కరాఖండితంగా చెప్పేస్తాను ఆ విషయంలో కూడా. ఎస్, అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలండి, విశ్వాసంతో ధైర్యంతో చెప్పగలిగి. అవును కదా. ఈరోజు చాలామంది డబ్బు కోసం, ఏమో వారిని పొగడకపోతే కానికి ఎవరేమో, ఉన్నది ఉన్నట్లు చెప్తే ఆలస్యంగా వచ్చారు తప్పు అని చెప్పి ఖండిస్తే మరలా రారేమో, నువ్వు సిగరెట్ తాగుతూ ఉన్నావు మంచిది కాదు అని చెబితే మరలా మందిరానికి రారేమోనని, వారు కానికి ఎవరేమోనని, కానికి ఇవ్వకపోతే నాకు పూట గడవదేమోనని
ఇలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఇంకొకటి, మనుషులు మెప్పును కోరేవారు చాలామంది ఉన్నారు. అందుకే ఎఫెసీ 6:19-20 దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రకటించే పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ధైర్యంగా ప్రకటిస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని వ్యతిరేకతలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి. అయినా సరే నిలబడగలిగిన దైవజనుల కోసం ప్రార్థన చేయాలి. సత్యాన్ని సత్యముగా నిర్మోటముగా చెప్పేవారుగా, కల్తీ లేకుండా ఆరోగ్యకరమైన వాక్యాన్ని బోధించేవారు కావాలి. ప్రియులారా, బోధ చేసేట్లు మనము అట్టి వారి కోసం ప్రార్థన చేయాలి. అట్టి వారు నిలబడేటట్లుగా ధైర్యంగా ఆరోగ్యకరమైన బోధన చేసే దైవ సేవకుల వరకు, పరిశుద్ధుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. దేవుడు సంఘం మీద ఈ బాధ్యతను పెట్టాడు. ప్రియ సంఘమా, ఏ రోజైనా అలాంటి దైవజనుల కోసం నువ్వు ప్రార్థించావా? దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి సందేశం ఒకటి, సకల పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు? అనుకూలమైన సమయం, బోధించడానికి అనుకూల సమయం దొరికినట్లుగా. 2, మూర్ఖులు దుష్టుని మనుషుల చేతిలోంచి తప్పించబడినట్లుగా. 3, వాక్యాన్ని ధైర్యంగా బోధించటానికి, డబ్బుకో మెప్పులు, మనుషులు మెప్పులు పొందడానికో డబ్బు కోసమో మోమాటముతో బోధించే వారి కోసం వారు నిర్మోహటముగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారు. అలా బోధిస్తే వారు శ్రమల పాలవుతారు. అయినా సరే అలాంటి బోధించే దైవ సేవకుల కోసం మనము ప్రార్థించాలి. ఇకపోతే 4వదిగా మనం చూస్తే సకల పరిశుద్ధుల కొరకు. ఎందుకంటే 1 తిమోతి 2:1 నుంచి మనం చూస్తే మనుషులందరి కొరకు ప్రార్థించాలి అంటున్నాడు. రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి అంటున్నాడు. అందరి కొరకు, కొందరి కోసం కాదు. అందుకే సమూయేలు భక్తుడు 1 సమూయేలు గ్రంథం 12:23 అంటాడు, మనుషులందరి కొరకు నేను విజ్ఞాపన చేయకపోతే నేను పాపము చేసి, దేవుని దృష్టిలో, యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడిని అవుతాను అన్నాడు. విజ్ఞాపన చేయకపోతే అది పాపం. ప్రియులారా, విజ్ఞాపన అంటే ఎదుటివారి యొక్క క్షేమం కోసం, ఎదుటివారి యొక్క నెమ్మది కోసం, వారి క్షేమం కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దాన్ని విజ్ఞాపన అంటున్నాం. గొప్ప దైవజనుడైన సమూయేలు ప్రవక్త అంటున్న మాటలు. అలాగ విజ్ఞాపన చేయకపోతే యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ప్రియులారా, ఏదో కొందరి కోసం కాదు, అందరి కోసం ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూస్తే ఒకసారి విలియం బూత్ గారు రాత్రి 12 గంటలు ఈయన మోకాటి మీదే ఉన్నాడట. తన కుమార్తెకి మెలకు వచ్చి 12 అయినప్పుడు ఆయన మోకాటి మీదే ఉన్నాడట. మరలి ఎందుకో ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆ పాపకి. 2 గంటలప్పుడు లేచి చూస్తే మళ్ళా మోకాటి మీదే కనబడ్డాడంట. ఎక్కువ 4 గంటలప్పుడు చూస్తే మళ్ళా మోకాటి మీదే కనపడ్డాడంట. తన కుమార్తె ఉండబట్టలేక, డాడీ నీకు నిద్ర రావట్లేదా అన్నదట. లేదమ్మా. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? నశించిపోతున్న లక్షలాది ప్రజలు, లక్షలాది ప్రజలు నశించిపోతుంటే నేను ఇలా నా పరుపు మీద నిద్రపోగలుగుతాను అన్నాడు. చూసారా, నిజంగా ఆత్మ భారం కలిగినటువంటి దైవజనులు ఎందరో అనేకుల కొరకు ఇలాగా విజ్ఞాపనలు చేస్తున్నారు, రే అనక పగలనక. ప్రియులారా, ఇంకా మనం చూస్తే జాన్ నాక్స్ ఒక గొప్ప దైవజనుడు. తన మధ్యరాత్రి వేళ కంబళిని కప్పుకుని నేల మీద పొరలాడుతూ
ఏడ్చుచూ ప్రార్థన చేసేవాడట. తన భార్య నీకేమైనా పిచ్చి పట్టిందా అనేదట. అప్పుడు అనేవాడట, ఓ స్త్రీ, నీకేం తెలుసు, సంఘములో 3,000 ఆత్మలు ఉన్నవి, వారిలో కొంతమంది ఎలాగున్నారో నాకు తెలియదు, అట్టి వారి కోసం విజ్ఞాపన చేయకుండా కన్నీరు కార్చకుండా నేను ఎలా నిద్రపోగలను అనేవాడట. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు అలాంటి ఆత్మభారం కలిగిన వారిగా ఉంటే, ఈరోజు అలాంటి ఆత్మభారం కలిగిన వారమై మనం ఉంటే నిజంగా దేశం ఎప్పుడూ క్షేమంగా ఉండేది, నెమ్మదిగా ఉండేది. ఈరోజు ప్రపంచాన్ని చూస్తే కలవరంతో ఉంది. దేశ పరిస్థితులు చూస్తుంటే కలవరంతో ఉన్నారు. ఎటు చూసినా ఎటు పోయినా కలవరము, నెమ్మది లేదు, భద్రత లేదు, క్షేమము. అందుకే ప్రియులారా, నశించిపోతున్న ఆత్మల పక్షముగా క్షేమము కొరకై మనము విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. సకల పరిశుద్ధుల యొక్క క్షేమం కోసం మనము పట్టుదలతో పరిపూర్ణంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, 5వ అధ్యాయము 16వ వచనము, ఒకరి కొరకు ఒకరు శ్రద్ధ వహించి విజ్ఞాపన చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే 17వ వచనం, 5-17వ వచనంలో చూస్తే ఆసక్తితో కూడిన ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. 17వ వచనంలో ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆసక్తి ఒక వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో కూడినదై ఉంటుంది. ఆటంకాలన్నింటిని త్రోసివేసి ముందుకు వెళ్ళేటట్లు చేస్తుంది ఆసక్తి అనేది. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనను, అతని యొక్క ప్రవర్తనను తాను కలిగి ఉన్న ఆసక్తి కంట్రోల్ చేస్తుంది. అంతేగా దేవునికి స్తోత్రం. ఆటంకాలని అధిగమిస్తుంది ఆసక్తి. వంక చెప్పలేదు. ఎన్ని ఆటంకాలున్నా ఆసక్తి కలిగిన ప్రార్థన అద్భుతాలు చూడగలుగుతుంది. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించడం వలన ఘనమైన కార్యాలు అక్కడ చూడగలిగాం. ఇవన్నీ మనందరికీ తెలిసినవి. మనం అక్కడ చూస్తే, ఒకటి, పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చారు. రెండవది, వెలుగు ప్రకాశించింది, చీకటి పోయింది. మూడవదిగా సంఖ్యలన్నీ ఊడిపడిపోయినవి. నాలుగవదిగా 8వ వచనంలో మనం చూస్తే 12:8వ వచనంలో పేతురు చెర నుండి విడిపించబడ్డాడు. 10వ వచనంలో చూస్తే ఇనప గవిని గేటు తెరవబడ్డది. 14వ వచనంలో చూస్తే సంఘమునకు సంతోషం కలిగింది. 18వ వచనంలో చూస్తే శత్రువులకు గలిబిలి కలిగింది. అత్యాసక్తి కలిగిన ప్రార్థన, సంఘములో అతి ఆసక్తితో ప్రార్థన చేస్తే శత్రువు గలిబిలి అయిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న ఈ సమయంలో విజ్ఞాపన దినమున సకల పరిశుద్ధుల కొరకును ఆసక్తితో ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న లోకము కొరకు, దేశం కొరకు, ప్రపంచం కోసం, యావత్ ప్రజల క్షేమం కోసం ఈ రాత్రి పట్టుదలతో, పూర్ణ పట్టుదలతో, ఆసక్తితో మనమందరము విజ్ఞాపన చేద్దాం. ఆసక్తి కలిగిన ఆ విజ్ఞాపన ఎలాంటి అద్భుతాలు చేసిందో ఇక్కడ అపోస్తలుల కార్యములు 12:5వ వచనంలో నుంచి మనం చూసాం. ఆ సంఖ్యలన్నీ తెగిపోయినాయి, ఇనప గేట్లు తెరవబడ్డాయి. బా, ఎంత అద్భుతాలండి! ప్రతి ఆటంకాలు తొలగిపోయినాయి. ఈ రాత్రి మనము కూడా మన దేశం కోసం, ఈరోజు మనము కూడా మన ప్రపంచ ప్రజల కోసం భయంకరమైన మహమ్మారితో పోరాడుతూ లక్షల కొలది ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ భయంకరమైన ఉగ్రతలో నుంచి ప్రపంచం తప్పించబడేటట్లుగా దేశ నాయకుల క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం, నశించిపోతున్న ఆత్మల పక్షంగా పూర్ణ పట్టుదలతో, ఆసక్తితో మనము విజ్ఞాపన చేద్దాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం ఇచ్చినట్లుగా నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఈ మాటలు నేను ముగిస్తాను. తర్వాత మనమందరం కలిసి దేశం పక్షంగా ఎవరింట్లో వారు మోకరించి మన 2 చేతులెత్తి ప్రభు సన్నిధిలో కొంత సమయం మనం విజ్ఞాపన చేద్దాం, గోచాడదాం. విజ్ఞాపన ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.
అలాగైతే ప్రియులారా, మనమందరం కలిసి అలాగ ప్రార్థనలో పాలిభాగస్లమవుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. డాడీ, ఈ సమయంలో సకల పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేయమని మీరు హెచ్చరిక చేశారు. ఎందుకు చేయాలో మాకు తెలియచేశారు నాయన. వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికి, మూర్ఖులైనటువంటి ప్రజల చేతిలోంచి తప్పించబడటానికి ప్రభువా, ఇలాగా స్వచ్ఛమైనటువంటి, డబ్బుకు మోమాటాలకు పోకుండా ఆరోగ్యకరమైన బోధను బోధించడానికి ధైర్యం కలిగిన సేవకులు లేవగలిగినట్లుగాను, ఆసక్తితో పట్టుదలతో ప్రార్థించి ప్రతి ఆటంకాలని నుండి విడిపించబడి నైనా ఈ లోకాన్ని రక్షించుకోవడానికి విజ్ఞాపన ప్రార్థన ఒక్కటే మార్గమై ఉండగా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సందేశమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయమును మాకు దీవెనికరంగా మార్చి కూడి ఉన్న ప్రతి బిడ్డని ప్రభు పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. నీ కృపకి పాత్రలుగా చేయమని కరుణను అందించే ఆత్మను, విజ్ఞాపన ఆత్మతో మీరు నింపి ప్రతి బిడ్డని ప్రార్థన ఆత్మతో ప్రోత్సహించి ఈ రాత్రి కొంత సమయం నీతో గడపటానికి కృప చూపించమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, కొద్ది సమయం మనమందరం అలాగనే చేతులెత్తి మోకరించి చెప్పబడిన వాక్యాన్ని మనము అనుసరిస్తూ మన హృదయాలను అది అన్వయించుకుంటూ ప్రపంచ క్షేమం కోసం, దేశ ప్రజల కోసం, సకల పరిశుద్ధుల కొరకై పట్టుదలతో ప్రార్థన చేద్దాం. మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు చేస్తున్నాను.